ఈ అంజూరపు చెట్టు కంటే ఒక పని ఉందటండి. నేను సిగురు పట్టాలి, నేను పూత పూయాలి, నేను కాయలు కాయాలి, నేను పళ్ళు ఇవ్వాలి. నా యొక్క పండ్ల యొక్క మాధుర్యము మనుషులు దేవుడు ఆస్వాదించాలి. నాకు పని ఉంది కనుక మీతో వచ్చి ఎక్కడికి అక్కడికి ఇక్కడికి అక్కడికి తిరగడానికి నేను పని లేని దాన్ని కాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నాయకుడిగా పడతానంటే నువ్వేం చేస్తావు? నేను నాయకుడిగా పడతానంటే ఏం చేస్తా? వద్దని పైకన్నా సరే, వద్దన్నా పైకన్నా సరే ఏం చేస్తారు? లోపల నాయకుడిగా ఉండాలి. అవునా కాదు చెప్పండి? అవునే ఉంటుందో లేదు చెప్పండి. కానీ అంజూరపు చెట్టు ఏమంటుంది తెలుసండి? నేను పళ్ళు ఇవ్వాలి, నాకు పని ఉంది, నేను కాయలు కాయాలి, ఫలాలు ఇవ్వాలి. నా ఫలాలు మనుషులు అలాగే దేవుడు కూడా భుజించాలి కనుక నాకు పని ఉంది, నేను రాను పండు అన్నదండి. చెట్లన్నీ ఎరిగినట. ఉలువ చెట్టు పొమ్మందటండి, ఇప్పుడు అంజూరపు చెట్టు పొమ్మందట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారండి? ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారటండి. ఏ చెట్టు? గట్టిగా చెప్పండి. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారటండి. ఎవరు వెళ్ళారటండి? చెట్లన్నీ వెళ్ళియటండి. ఏ చెట్టు దగ్గరికి? ద్రాక్ష చెట్ల దగ్గరికి వెళ్ళియటండి. ద్రాక్ష చెట్టు ఏమంటుందని తెలుసండి? నేను కూడా ఖాళీగా లేను అందటండి. అన్నయ్య అట ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాం, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాం, అవి రెండు ఖాళీ లేవట, నువ్వు రాజుగా ఉండన్నారట. ఎవరిని? ద్రాక్ష చెట్టునటండి. అప్పుడు ద్రాక్ష చెట్టు ఏమంటుందని తెలుసండి? ద్రాక్షవల్లి నడుగగా ద్రాక్షవల్లి దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసము నేనీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదానా అంటుందండి. ద్రాక్షరసం అంటే అందరూ ఇష్టపడతారు లేదండి? దేవునికి కూడా ఏమిష్టం? నీళ్ళని ఎలా మార్చాడు? ఆయన తన రక్తానికి సాదృశ్యంగా ఏం తీసుకున్నాడు? ఇప్పుడు కూడా మనం ఏం తీసుకున్నాం? ఆ ద్రాక్ష చెట్టుకి, ఆ పళ్ళకి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి. ఇదేమంటుంది? నాకు కూడా పని ఉంది. అది ఆటికి ఎలాగైతే పని ఉందో, ఏటికి? ఒలివ చెట్టుకి, అంజూరపు చెట్టుకి ఎలాగైతే పని ఉందో నాకు కూడా పని ఉందన్న. నాకేముందండి? పని ఉందండి. దేవుని చిత్తం ఒలివ చెట్టు మీద ఒకలాగా ఉంది, అలాగే అంజూరపు చెట్టు పట్ల ఒక రకంగా ఉంది, ద్రాక్షవల్లి. ఈ మూడు చెట్లు ఏం గ్రహించినాయి? దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్తానికి ఏమవుతున్నాయండి అంటే దేవుడు వాటికి అప్పగించిన పనిలో అవి ఎలాగున్నాయి? నమ్మకంగా ఉన్నాయి. అర్థమవుతున్న పాస్టర్ గారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రం చేయండి. దేవుడు మనలను చెయ్యి విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్తే అంటుంది, నేను ఫలించాలి, మంచి ద్రాక్షలు ఫలించాలి, నా రసము అంటే నాలో ఉన్నటువంటి నా పండ్లలో ఉన్న రసము మనుషులను దేవుణ్ణి ఏం చేయాలి? సంతోషపెట్టాలి. నేను మనుషులకు దేవునికి ఉపయోగపడే చెట్టుని దేవుడు నన్ను అందుకే కలగజేశాడు. ఆ పని నాకు ఉంది కనుక నేను ఖాళీగా లేను. ఇటు అటు మీతో తిరగడానికి, రాజుగా కూర్చోవడానికి నేను ఖాళీగా ఉన్న చెట్టుని కాదు. నాకేముందంటుందండి? పని ఉందంటుందండి. ఏ చెట్టు అయిపోయింది? ఒలివ చెట్టు అయిపోయింది, అంజూరపు చెట్టు అయిపోయింది, ద్రాక్ష చెట్టు కూడా అయిపోయింది అండి. ద్రాక్ష చెట్టు కూడా అయిపోయింది.
ఇప్పుడు ఏ చెట్టు దగ్గరికి వచ్చారటండి? ముళ్ళ చెట్టు దగ్గరికి వచ్చారటండి. ఏ చెట్టు? ముళ్ళ చెట్టు దగ్గరికి వచ్చారట. ముళ్ళ చెట్టు దగ్గరికి వస్తే ముళ్ళ చెట్టు ఏముందట? నేను ఖాళీగా ఉన్నాను అన్నదట. ఎలాగుందట? ముళ్ళ చెట్టు ఖాళీగా ఉందా? చెప్పాలి మీరు. ముళ్ళ చెట్టు ఖాళీగా ఉందా? మరి ఏంటి పని ముళ్ళ చెట్టు పని? ఏమండి? ఒలివ చెట్టుకు పని ఉంది, అంజూరపు చెట్టుకి పని ఉంది, ద్రాక్ష చెట్టుకి పని ఉంది. ఈ మూడింటికి పని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఈ ముళ్ళ చెట్టు ఏమంటుంది? నాకు పని లేదు, ఖాళీగా ఉన్నది అంటుంది. ఇది ఖాళీగా ఉందా? దీనికి పని ఉందా? చెప్పాలి. పని ఉందా? పని ఉంటే ఏం పని? చెట్లని పాడు చేసి పని. పాడు చేస్తే దేవుడు సృష్టిస్తాడు? చెప్పండి, చెప్పండి. ముళ్ళ చెట్టు అంటే అర్థమైందా? నేను చెప్తానులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ముళ్ళ చెట్టు ఏమంటుంది? ఖాళీగా ఉన్నానండి. ఇది అటండి దేవుడు సృష్టించినప్పుడు. దేవుడు అన్ని చెట్లు సృష్టించాడు కదా. ముళ్ళ చెట్టు దగ్గరికి ఎవరైనా వెళ్తారా? చెప్పండి. ముళ్ళ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళరు కదా. ముళ్ళ చెట్టు నేను ఎవరైనా కూర్చుంటారా? చెప్పాలి. కూర్చోరు కదండి. ఆఖరు పశువులు కూడా దానికి దూరంగా వెళ్తాయి. ఏ చెట్టుకి? ముళ్ళ చెట్టుకి దూరంగా వెళ్తాయి. ఎందుకంటే ఆ చెట్టు నుండి ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళ చెట్టు అటండి ఏడ్చిందట, ప్రభువా నన్ను ముళ్ళ చెట్టు సృష్టించావు, నా నీడన మనుషులు ఎవరు కూర్చోరు, నన్ను ఎవరు ఎన్నిక చేయరు, నా పరిస్థితి ఏంటయ్యా, నాకు కూడా నువ్వు పని అని అడిగిందట. ఏమడిగింది? నాకు కూడా ఒక పని అయ్యా అని అడిగిందట. ఏ చెట్టు? ముళ్ళ చెట్టు. అడిగితే దేవుడు దానికి ఒక పని ఇచ్చాడట. ఏ పనో తెలుసండి? ఈ యొక్క ఒలివ చెట్టుకి, అంజూరపు చెట్టుకి, ద్రాక్ష చెట్టుకి లేని గొప్ప పని దేవుడు ఇచ్చాడట. దీనికి అర్థమవుతుందా? అర్థమవట్లేదా? అర్థమవుతుందా? ఓ గొప్ప పని ఇచ్చాడటండి. ఆ పని ఏంటంటే దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో నిత్యము ఉండే పని ఇచ్చాడటండి. దీనికి అర్థమైందా? ఈ మూడు దేవుని చిత్తాన్ని గ్రహిస్తే, ఇది దాని పట్ల దేవుని చిత్తం ఏమైందో దానిని గ్రహించుకోకుండా ఇది ఏమంటుంది? నేను ఖాళీగా ఉంటాను, మీ మీద రాజుగా ఉంటాను, నన్ను రాజుగా చేయండి, ఒకవేళ మీరు రాజుగా చేయకపోతే నేను మిమ్మల్ని ఏం చేస్తానంటుంది? కాల్చేస్తానంటుందట. అదేనా అన్నది? చెప్పండి అమ్మా. నేను చెప్తున్నాను, అక్కడ చెప్పబడ్డ మాట. ఏ చెట్టు అంటుందట? ముళ్ళ చెట్టు అంటుందట. రాజుగా చేస్తానంటే ఇప్పుడు ఆ చెట్టు ఏమన్నా నన్ను రాజుగా చేయాలి, మీరు చేయకపోతే కుదరదు. ఒకవేళ నన్ను రాజుగా మీరు చేయలేదంటే నేను మిమ్మల్ని కాల్ చేస్తాను. ఏంటి దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారండి? రౌడీయిజం అనరా? రౌడీయిజం అనరా? ఏమండి? రౌడీలు నాయకులకి ఎలాగవుతారు? మాకు ఓట్లు వేయకపోతే ఏమండి? మంచి నాయకుడు ఏమంటాడు? నేను మీ మంచి చేస్తాను, నేను చేసిన మంచి చూడండి అని అంటాడు. రౌడీ ఏమంటాడు? మీరు ఓటు వేయకపోతే తర్వాత నాలో ఒకడు ఉన్నాడు, పాతోడు, అచ్చలు చేసేవాడు, కూనీలు చేసేవాడు, అని మీరు చూడవలసి వస్తుంది. దీన్ని ఏమంటాం? రౌడీయిజం. ఈ ముళ్ళ చెట్టు ఏం చేస్తుందండి? రౌడీయిజం చేస్తుందండి. ఇది మనలో కూడా చాలా మంది ఇదే చేస్తారండి. రౌడీజమే కదండి. మీరు కూడా అంతే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటాడు పొద్దున్నే పరిశుద్ధాత్మ నుంచి చాలా ఆదివారం కదా గమ్ముని పని చేసుకొని వెళ్ళండి అంటే నేనేమంటా? నేను 10ంటికి వెళ్తాను, నా టైం అదే. లేకపోతే నేను 9ంటికి వెళ్తాను.
మన ఊర్లో 6 గంటల నుంచి 10 గంటలకు ఆరాధన జరిగే మందిరం ఉంది తెలుసండి. మన ఊర్లోనే ఉంది. 6 గంటలకు వెళ్ళిపోతున్నారండి, 10 గంటలకు క్లోజ్. 10 కూడా అవదండి, 9:30 కల్లా అయిపోతుంది. మనం ఎప్పుడు పెట్టాం? నేను 6ంటికి ఎట్టేద్దాను. స్నానాలు చేయడానికి మీకు టైం ఉండదండి, కానీ స్నానాలు చేయట్లేదు. మీరు బట్టలు నానబెట్టుకొని, ఇల్లు కడుక్కొని, ఇల్లు దులుపుకొని, ఈ పనులన్నీ. ఈరోజు ఆదివారం మన పని టైమింగ్ మారిపోవాలండి. వంట ఎప్పుడు చేసుకోవాలి? ఇల్లేకే చేసుకోవాలండి. 11 గంటలకు వెళ్ళి ప్రారంభించాలి వంట. ఈరోజు ఒక్కరోజు మన టైమింగ్స్ ఏం చేయాలి? ఎవరి కోసం? దేవుడి కొరకు మనం మార్చుకోవాలి. దేవుని సన్నిధికి రావటం కోసం మార్చుకోవాలి. ఈ ముళ్ళ చెట్టు నాకు పని లేదంటుందట. దీనికి ఏం పని ఇచ్చాడో చెప్తానండి. ప్రియమైనటువంటి వారు, ముళ్ళ చెట్టు అంటే మీకు అర్థమైందా? తుమ్మ చెట్టు. చెప్పండి అందరూ, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఈ తుమ్మ చెట్టు అటండి ఏడ్చిందట దేవుని దగ్గర. ఏంటి ప్రభా, నాకు ఈ కర్మ ఏంటంటే నా దగ్గర, నన్ను ముళ్ళ చెట్లకి ఎందుకు సృష్టించావంటే దేవుడు అటండి కనికరపడటండి. ఈ ముళ్ళ చెట్టు బాధపడకు, నీకు ఒక శ్రేష్టమైనటువంటి పనిస్తాను, నువ్వు శ్రేష్టమైన దానికి వాడబడతావని. దేనికి వాడాడు తెలుసండి? దేవుని మందిరములో ఉండేటటువంటి సముఖపు రొట్టెల బల్ల, దేవుని సన్నిధిలో ఉండేటువంటి గొప్ప వేదిక, అలాగే దేవుని మందస్సము పెట్టి దేనితో తయారు చేయబడింది? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవుని మందస్సము అంటే మందస్సము మీద ఉన్నటువంటి కరుణాపీఠం మధ్యలో నుండి దేవుడు ప్రజలతో మాట్లాడుతాడు. దేవుడు నివసించు స్థలము. ఈ తుమ్మకర్ర, తుమ్మ చెక్క ఎక్కడ వాడబడిందో తెలుసండి? దేవుడు నివసించే స్థలం అండి. ఏమండి, ఇంకా మంచి చెట్లు ఉన్నాయి కదా, ఒక టేక్ చెట్టు ఉంది. ఏమండి, టేక్ కర్ర ఎలాగుంటుందండి? ఏమండి చెప్పండి. మరి ఆ కర్ర పెట్టవచ్చు కదా. దేవుడు ఏ కర్ర పెట్టించాడు? తుమ్మకర్ర. ఏ కర్ర అండి? తుమ్మకర్ర. తుమ్మకర్ర ఇంట్లో దేనికైనా వాడతారండి? ఏమండి, ఇంట్లో దేనికైనా వాడతారా? దేనికి వాడరండి. ఒక దర్వాజులకు కానీ, ఒక సెల్ఫ్లకు కానీ, ఒక మంచాలకు కానీ, ఒక పీటలకు కానీ దేనికి ఏం వాడరండి? తుమ్మకర్ర వాడరండి. కానీ దేవుడి తుమ్మకర్రను దేనికి వాడమన్నాడండి? మందస్సము పెట్టికి, ధూప వేదికకి, సముఖపు రొట్టెల బల్ల. ఇవి ఏడుతో తయారు చేయబడ్డాయి? తుమ్మకర్రతోటి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాకారాలన్నీ కూడా దేనితో చేయబడేయటండి? తుమ్మకర్రతో చేయబడేయటండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నేను అల్పమైన దానిని, నేను ఎన్నిక లేని దాన్ని అనుకుంటే దేవుడు ఏ స్థితి ఇచ్చాడండి? ప్రియ దైవ జనాంగమా, నీవు కూడా ఎన్నిక లేని దాన్ని అనుకుంటే దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడండి? ఇది ఏమంటుంది తెలుసండి? నాకు పని లేదు అంటుందండి. ఏమంటుంది? పని లేదు అంటుందండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, పూర్వం ఇది ముళ్ళ చెట్టే. నేను చెప్పేవన్నీ కూడా నిర్గమకాండంలో ఉంటుందండి. మీరు వాక్యాన్ని ధ్యానం చేస్తే అర్థమవుతుంది. అక్కడ తుమ్మ చెట్టు ఎక్కడుందండి? ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. ఇప్పుడు న్యాయాధిపతిలోని తుమ్మ చెట్టు ఎక్కడుంది? నేను ఖాళీగా ఉన్నానంటుంది. ఖాళీగా ఉన్నానంటే అర్థం ఏంటి? దానికి అప్పగించబడిన పనినది ఏం చేసింది? దాని పనినది ఏం చేసింది? మర్చిపోయిందండి. చాలామంది ఏం చేస్తారు తెలుసండి? దేవుడిచ్చిన యోగ్యతను మర్చిపోయి పూర్వం ఎలాగున్నారో మరలా పూర్వపు పరిస్థితిలో ఉంటారు. నీలో ఒక కొత్త వ్యక్తిని లోకం చూడాలి. యేసు ప్రభు దగ్గర నువ్వు వచ్చావంటే, ఆయన నమ్ముకున్నావంటే నువ్వు నీలాగా ఉండకూడదు. నువ్వు నీలాగుంటే నువ్వు పూర్వం ఉన్నట్టే. పూర్వం అది ముళ్ళ చెట్టే, కానీ ఇప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాడండి? దేవుడు మందిరంలో పెట్టాడు. ఇప్పుడు అది ఏం చేయాలి? అబ్బాయి, నాకు కూడా ఖాళీ లేదు. ఏం చెప్పాలి? నాకు కూడా ఖాళీ లేదని చెప్పాలి. దేవుడు నీకు ఒక శ్రేష్టమైన
స్థితినిచ్చినప్పుడు ఆ స్థితిని నువ్వు విస్మరించి నువ్వు లోకములు ఇటు అటు తిరిగితే దేవుడు చూస్తూ సహిస్తూ ఊరుకునే దేవుడిని దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం మందిరంలో ఉండవలసి నీవు మందిరంలో లేక ఇటు అటు నువ్వు తిరిగితే చూస్తూ ఉండే దేవుడు కాదు. ప్రార్థించవలసి నీవు ప్రార్థన చేయకోకుండా ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. ప్రార్థన లేకుండానటండి మనం ఏం చేయకూడదటండి, ఆహారము భుజించకూడదట. ఏం చేయకుండా, ప్రార్థన చేసుకోకుండా ఏం భుజించకూడదట, ఆహారం భుజించకూడదట. మీరు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారండి? భోజనం చేసేటప్పుడు ప్రార్థన ఎంతమంది చేసుకున్నారు? చేసుకోవాలండి అన్నట్టుగా చూస్తున్నారు మీరు. చేసుకుంటున్నామంటే పర్వాలేదు, చేసుకుంటలేదంటే ఇక్కడ నుంచి చేసుకోమని చెప్తాం. మీరు అలాగా క్వశ్చన్ మార్క్గా మీరు చూస్తున్నారంటే దాని అర్థం భోజనం చేసేటప్పుడు కూడా చేసుకోవాలి, మాకు తెలుసండి, తెల్లారి గంటలు చేసుకోవాలి, రాత్రి పడుకునేటప్పుడు చేసుకోవాలి, ఈ భోజనం ముందు చేసుకోవాలా అన్నట్టుగా చూస్తున్నారు మీరు. ప్రార్థన చేసుకోకుండా ఆహారం మింగినటువంటి వారికి అటండి ఏం కలుగుతుందట? ఏం కలుగుతుంది? శాపం కలుగుతుందట. వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ నేను చెప్పాను ఎక్కడో లేవండి, వాక్యంలో ఉన్నాయి. అలాంటి వాడు ముఖం చూస్తే, శాపగ్రస్తుని ముఖం చూస్తే ఏమవుతుంది? శాపగ్రస్తుని ముఖం చూస్తే ఏమవుతుంది? మాట్లాడండి అమ్మా. పాపం కలుగుతుందా? మనకు కూడా శాపం కలుగుతుందండి. అండి సన్నాసితో స్నేహం చేసామనుకోండి, ఏమండి మానసిక వికలాంగుల మధ్య ఒక మంచి పిల్లోడిని పాడేసామనుకోండి, చెప్పండి, ఒక మానసిక వికలాంగుల మధ్యలో ఒక మంచి పిల్లోడిని పాడేసామనుకోండి, ఏమైపోతాడు చెప్పండి? ఆడు మానసిక వికలాంగుడు అయిపోతాడు. అందుకే మనం స్నేహం చేసేటప్పుడు కూడా దేవునికి భయపడేవారు, దేవునికి లోబడేవారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారితోటే మనం స్నేహం చేయాలండి. కొందరు విశ్వాసులు ఏం చేస్తారంటే కిలికేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా నాలాగా ఉండాలను. వీడు సన్నాసి, వాళ్ళు కూడా ఏముండాలి? సన్నాసులు అయిపోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు కిలికేయాలి. వీడు మందిరానికి రాడు, మందిరానికి వచ్చేవాడిని కూడా ఏం చేస్తాడు? రాకుండా చేయడానికి ఏదో మాట చెప్తాడు, నేను వెళ్ళట్లేదు, వెళ్ళకపోయినా ఏమవ్వదు. దేవుడటండి ప్రతి వారికి కొంత టైం ఇస్తాడు. ఆ టైంలో వీడు ఏమన్నా మారుతాడేమో. టైం ఇచ్చి ఆయనకి ఏమొస్తుందో తెలుసండి, ఒక టైం వచ్చేటప్పటికి చాలా ఇసుకుపోతాడు. ఇసుకుపోయినప్పుడు కీడు ఏమవుతుందండి? హఠాత్తుగా వచ్చేస్తుంది. దేవుడికి కూడా ఇశ్రాయేలు మీద ఇసుకొచ్చినప్పుడు ఏం చేసాడు తెలుసండి? వారి మధ్యకి తెగులు పంపించాడు, సంహారపు దూతను పంపించాడు. వాడు వాళ్ళని ఏం చేశాడండి? అతం చేసేసాడు. దైవికమైనటువంటి భయం లేకపోతే, దేవునికి మనం లోబడకపోతే, దేవుని యొద్దన్న సంహారపు దూత వచ్చి మనల్ని అతం చేసేస్తాడు. కనుక దైవికమైన భయం కావాలి. ఇక్కడ ఉలివ చెట్టుకు పని ఉంది, అంజూరపు చెట్టుకు పని ఉంది, ద్రాక్ష చెట్టుకు పని ఉంది. ఈ మొల చెట్టు ఉంది తెలుసా, తుమ్మ చెట్టు అంటుంది, నాకు పని లేదయ్యా, నాకు పని లేదు, నేను రాజుగా ఉంటాను, మీరు రాజుగా చెయ్యాలి. ఇందాక నుంచి నేను చూస్తున్నాను మీరు వస్తారో రారో అని, మీరు నన్ను అడుగుతారో లేదని. ఒకవేళ మీరు అడగకపోతే నేనే మీతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడింది కదండి. ఏమండి మన చెట్టు అలాగే మాట్లాడింది కదా. ఈ చెట్లులోనే ఒక చెట్లుగా ఉంది అది. వీళ్ళు ఖాళీ లేదు అన్న చెట్లు అడుగుతున్నా, నేను ఖాళీగా ఉన్నాను కదా, అది ఖాళీగా ఉందా? ఏమండి ముళ్ళ చెట్టుకి ఆ యొక్క మనం చూసిన తుమ్మ చెట్టు ఖాళీ ఉందా? దానికి ఎక్కడ ఉందని పని? మందిరంలో ఉంది. నీకు ఖాళీ ఉందా? నీకు పని ఉంది. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, సన్నిధి చేయాలి. నీకు పని ఉంది కదండి, నువ్వు ఖాళీ కాదు కదా.
ఇదేమంటుందంటే, నన్ను మీరు రాజుగా చేయకపోతే నేను మిమ్మల్ని. పూర్వపు దాని స్థితి ఇదేనండి. దేని స్థితి? తుమ్మ చెట్టు యొక్క పరిస్థితి ఇదే. ఎప్పుడండి? ఆది కాలం. ఏ కాలంలో? ఆది కాలం అనగా ఆది కాలంలో. నిర్గమాకాండం వచ్చేటప్పటికి అది ఏమైంది చెప్పండి? నిర్గమాకాండం వచ్చేటప్పటికి ఏమైంది? ఆది కాండం తర్వాత ఏంటి? నిర్గమాకాండం. నిర్గమాకాండం వచ్చేటప్పటికి అది దేవుని మందిరములో అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఆ స్థితిని దేవుడిచ్చాడండి. దేవుని మందస్సు పెట్టి దేంతో తయారు చేశారు? తుమ్మకరతో చేశారు. అక్కడ ఉండే దీప వేదికను దేంతో చేశారు? తుమ్మకరతో చేశారు. పరిశుద్ధ స్థలంలో ఉండే సముఖపు రొట్టెల వల్ల దేంతో చేశారు? తుమ్మకరతో చేశారు. దేవుని సన్నిధిలో ఆ ఉండేటువంటి ప్రాకారాన్ని దేంతో చేశారు? తుమ్మకరతో చేశారు. పూర్వము మరి హాని చేసేదిగా, ఎన్నిక లేని దానిగా, ఒక రౌడీగా ఉన్నటువంటి ఈ చెట్టుని ఏం చేశారు తెలుసండి? ఏం చేశారు? ఆశీర్వదింపబడిన దానిగా చేశాడు. ఆశీర్వదింపబడిన దానిగా చేశాడు. తర్వాత ఇది ఎక్కడండి? న్యాయాధిపతుల గ్రంథం. ఏ గ్రంథం అంటే? తర్వాత ఏముంది? నిర్గమాకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు. న్యాయాధిపతుల్లోకి వచ్చేటప్పటికి ఇది ఏమంటుంది? నేను ముళ్ళునే. నేనేమంటుంది? నేను ముళ్ళునే. నా బుద్ధి మారలేదు, నా స్థితి మారలేదు. బైబిల్లో చూడండి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇందాక మనం చదువుకున్న తిమోతికి రాసిన పూర్వము దూషకుడును మొదటి అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడును నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్వము అనగా ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలాగున్నాడటండి? హింసకుడుగాను, దూషకుడుగాను, హానికరుడుగా ఉన్నాడు. మరి పూర్వం ఇది ఎలాగుందో తెలుసండి? ఎన్నిక లేని దానిగా ఉంది, పనికి మాలిన దానిగా ఉంది, ఎవరు దాన్ని పట్టించుకోలేని దానిగా ఉన్నది. దేవుడు దాన్ని పట్టించుకొని దాన్ని ఎన్నికపరిచి ఆయన ఏం చేశాడు? తన సేవలో వాడబడడానికి, ఎందులోనండి? తన సేవలో వాడబడడానికి శ్రేష్టమైన స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఎవరికి యోగ్యత ఉందండి? ప్రధాన యాజకునికి మాత్రమే ఉంది. మరి ఇది ఎక్కడ ఉన్నదండి? తుమ్మకర ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలోనే కదా. ఎక్కడుందండి? అంటే దేవుడు నివసించే స్థలములు అది ఎలాగుంది? నిత్యము నివసిస్తుంది. నిత్యము నివసిస్తుంది. దేవుడు అంత శ్రేష్టమైనటువంటి స్థితి ఇస్తే దాని బుద్ధి మారలేదండి. ఏం మారలేదు? ఈరోజు మన పరిస్థితి కూడా అదేనండి. దేవుడు ఎన్ని ఊళ్ళు ఇచ్చినా సరే కుక్కతోక వంకర అన్నట్టుగా, ఏ తోక? కుక్కతోక వంకర అన్నట్టుగానే మనం కక్కిన కూడికి ఆశపడుతున్నాం అంతే. విడిచిపెట్టేసిన పాపాన్ని విడిచిపెట్టిన దాన్ని మరలా చేస్తాం. ఇది దాని స్థితి మార్చాడు దేవుడు, కానీ అది ఏమవ్వలేదండి? మారలేదు. నీ స్థితిని మార్చాడు, కానీ నీకేం రాలేదు? మారు మనసు రాలేదండి. ఇప్పుడు ప్రభుని అడుగుదామా? అందరూ కూడా మోకరించండి. యేసయ్యా, నీ చిత్తము నెరిగిన చెట్టులాగా, ఒలివ చెట్టు వలె, అంజూరపు చెట్టు వలె, ద్రాక్ష చెట్టు వలె నా పట్ల నీ చిత్తం ఏమైతే ఉందో దాన్ని నెరవేర్చే చెట్టులాగా నన్ను చేయండి ప్రభా. యేసయ్యా, అందరూ కూడా ప్రభుని అడగండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, శ్రేష్టమైనటువంటి మాటలు మాకు అందించి ఒక నూతనమైన అనుభవంలోకి మమ్మల్ని నడిపించు. లోకములో నుండి మమ్మల్ని వేరుపరచు. మా పట్ల నీవు ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావు. నేను
మేము నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవాడిగా మమ్మల్ని మీరు చేయండి. నేను ఇప్పుడు వరకు నీ చిత్తాన్ని విడిచిపెట్టి నీ చిత్తాన్ని లక్ష్యము చేయక తుమ్మ చెట్టు మాదిరిగానే ఉన్నాను. నేను తుమ్మ చెట్టు మాదిరిగానే మేమున్నాను. ఒక శ్రేష్టమైన స్థితిని నువ్వు దానికి ఇచ్చావు ప్రభు, ఒక గొప్ప భాగ్యాన్ని నువ్వు దానికి ఇచ్చావు ప్రభు. కానీ తన భాగ్యాన్ని, తనకిచ్చినటువంటి నాయన ఆధిక్యతను అది విస్మరించినట్లే మేము ఒకవేళ విస్మరించాము. ఈ మధ్యాహ్న కాలంలో నీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేసి నీ చిత్తాన్ని గ్రహించి దాని చొప్పున జీవించేవారుగా మమ్మలను చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతుకుబాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.